ఒక్కసారి తప్పు జరిగితే అది పొరపాటు, రెండోసారి మిస్టేక్ అయితే అది గ్రహపాటు, మూడోసారి కూడా అదే తప్పు జరిగితే దాన్ని అలవాటు అంటారు. అగో అదే అలవాటు అవుతున్నది కొందరు సర్కార్ పంతులమ్మలకు. మేము ట్రెండ్ను ఫాలో అవుతున్నాం అనుకుంటున్నారో ఏమో గానీ డ్యూటీ టైంలో సోషల్ మీడియా రీల్స్ చేస్తున్నారు. అద్దాల మేడలున్నాయే అనే పాటకు స్కూల్ బెంచ్ల మీద కూర్చొని ఒక్క తీరు చేతులు కదిలిచ్చి స్టెప్పులు వేసిర్రు. అరే మొన్ననే కదా రీల్స్ చేసిందని సస్పెండ్ చేసి మళ్ళీ డ్యూటీలకు తీసుకున్నందుకు బూకియా గౌతమ్ అనే టీచర్ అమ్మ ఏడ్చుకుంటా కొలువుకు రాజీనామా లెటర్ రాసింది. మరి ఈ పంతులమ్మలకు ఆ సోయి ఉండాలి కదా. కానీ ఈ టీచర్ అమ్మలు మేము ఏం చేసినా మాకు ఏం కాదన్నట్టు రీల్స్ పిచ్చిల మునిగిపోయారు. నిజామాబాద్ కిసాన్ నగర్ లో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాల ట్రైనింగ్ కోసం వచ్చిన పీఈటీ టీచర్ అమ్మలు వీళ్ళు. పిల్లలకు ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఎటువంటి ఎక్సర్సైజులు చేయించాలి, ఏ ఆటలు ఎట్లా ఆడించాలి, ఇగో వీటన్నిటి మీద ట్రైనింగ్ తీసుకొని బడికి పోయి పిల్లలకు పద్ధతి ప్రకారం చెప్పాలి. సెల్లులల్లో వీడియో గేమ్లు ఆడొద్దు, రీల్స్ చూడొద్దు, పెయ్యికి మంచిది కాదని చెప్పవలసిన పంతులమ్మలు వీళ్ళు. అసొంటిది వీళ్ళే వీడియోలు తీసుకుంటే రీల్స్ చేస్తుంటే ఇక పిల్లలు ఫిజికల్ ఫిట్ కోసం గ్రౌండ్లో ఆటలు ఆడతారా? ఆవు చేనులో మేస్తే దూడ ఒడ్డుకు మేస్తుందా? పిల్లలు కూడా అదే రీల్స్ చూసి ఇగిలిస్తారు. కాబట్టి బూక్యా గౌతమ్ మీద ఎసొంటి చర్యలు తీసుకున్నారో వీళ్ళ మీద కూడా అసొంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జనాలు. అయితే డ్యూటీ టైంలో మేము రీల్ చేయలేదు, అదేం తప్పు కాదన్నట్టు ఈ టీచర్ అమ్మలు అంటున్నారు. ఎప్పుడు రీల్స్ చేసినా ఎట్లా చేసినా పిల్లల క్రమశిక్షణ పాఠాలు చెప్పేటోళ్ళే ఇట్లా చేసుడేందని సర్కార్ బడికి కొడుకులు బిడ్డలను దోలుతున్న అయ్యవల అంటున్నారు. మరి వీళ్ళ మీద ఆఫీసర్లు ఎసొంటి చర్యలు తీసుకుంటారేమో చూడాలిగా.